సిఎఫ్ఎంఎస్ సంబంధించి ప్రతి వర్క్ను మనం సిస్టంలో చేయాల్సి ఉంటుంది. అంటే మనం వర్క్ అయిన తర్వాత కంపల్సరీగా ఫైనల్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాల్సి ఉంటుంది. దాని కొరకు మనం సిస్టమ్ వద్దకు వెళ్ళి ఆ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం సిస్టమ్ని టచ్ చేయకుండానే మొత్తం వర్క్ మొత్తాన్ని మన మొబైల్లోనే ఏ విధంగా చేయవచ్చు, అదేవిధంగా ఏ విధంగా మన మొబైల్లోనే ఆ బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా వేయవచ్చు. అంటే మన మొబైల్లో మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాలంటే కంపల్సరీగా మన మొబైల్కి సపోర్ట్ చేసే అదేవిధంగా ఈ సిఎఫ్ఎంఎస్ సైట్కి సపోర్ట్ చేసే బయోమెట్రిక్ డివైస్ని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ బయోమెట్రిక్ డివైస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించి ఏ యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా ఆ బయోమెట్రిక్ డివైస్ వర్క్ అయ్యే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్యన స్కూల్ గ్రాంట్స్ అన్నీ కూడా పీడీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఆ స్కూల్ గ్రాంట్స్ కానీ, కాంప్లెక్స్ గ్రాంట్స్ కానీ, ఎంఆర్సీ గ్రాంట్స్ కానీ ఆ వర్క్ మొత్తాన్ని మనం సిస్టమ్ని టచ్ చేయకుండానే మన మొబైల్లోనే ఆ వర్క్ మొత్తాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మొబైల్కి సపోర్ట్ చేసే ఆ బయోమెట్రిక్ డివైస్ గురించి చూద్దాం. మన మొబైల్లో స్టార్టెక్ FM220 ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది 100% మన మొబైల్కి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ సైట్కి కూడా 100% ఈ బయోమెట్రిక్ డివైస్ అనేది వర్క్ అవుతుంది. ఈ డివైస్ని మనం అమెజాన్ నుంచి మనం పర్చేస్ చేయవచ్చు. ఇది మన సిస్టంలో పనిచేస్తుంది. అదేవిధంగా మన మొబైల్లో సిఎఫ్ఎంఎస్ సంబంధించి ఆ పీడీ అకౌంట్ సంబంధించి కానీ, ఆ స్కూల్ గ్రాంట్స్ కానీ, లేకపోతే శాలరీ బిల్స్ అథెంటికేషన్ చేయడానికి కానీ అన్నిటికీ 100% ఈ బయోమెట్రిక్ డివైస్ అనేది వర్క్ అవుతుంది. దీన్ని అమెజాన్ నుంచి పర్చేస్ చేయవచ్చు. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు అమెజాన్ నుంచి ఈ బయోమెట్రిక్ డివైస్ని ఈజీగా పర్చేస్ చేయవచ్చు. దీనికి చివరిలో యూఎస్బీ కేబుల్ ఉంటుంది. మన మొబైల్లో సపోర్ట్ చేయాలంటే మనకి ఓటీజీ కేబుల్ ఉండాలి కాబట్టి మీరు అడిషనల్గా ఇంకొక ఓటీజీ కేబుల్ అనేది కొనుక్కొని ఈ ఓటీజీ కేబుల్ సహాయంతో ఈ బయోమెట్రిక్ డివైస్ని మన మొబైల్కి ఫిక్స్ అనేది చేయవచ్చు. ఇలా ఈ బయోమెట్రిక్ డివైస్ని మనం పర్చేస్ చేసిన తర్వాత ముందుగా మనం మన మొబైల్కి సపోర్ట్ చేసే ఒక ఆండ్రాయిడ్ యాప్ని ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయింది. ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ACPL FM220 రిజిస్టర్డ్ డివైస్ అనే ఒక ఆండ్రాయిడ్ యాప్ని మీరు సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేయగానే ఈ విధంగా మీకు యాప్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేయండి. తర్వాత మనం పర్చేస్ చేసిన ఆ స్టార్టెక్ FM220 ఆ బయోమెట్రిక్ డివైస్ని మీరు ఓటీజీ కేబుల్ ద్వారా మన మొబైల్కి అటాచ్ చేయండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మీకు రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఒక మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశాను కాబట్టి నాకు అది ఆప్షన్ చూపెడతలేదు. అలా చూపించిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ డివైస్ మీద క్లిక్ చేస్తే ఈ డివైస్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. అలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ FM220 రెడీ అని చెప్పేసి ఈ విధంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తుందంటే 100% ఇంకా ఈ యాప్ ద్వారా ఆ బయోమెట్రిక్ డివైస్ రెండు వర్క్ అయినట్టే. ఒకవేళ మీరు టెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ స్కానర్ టెస్ట్ మీద క్లిక్ చేసేసి మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా ఒకసారి మీరు టెస్ట్ చేయవచ్చు. ఈ విధంగా ఈ ACPL FM220 RD ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ బయోమెట్రిక్ డివైస్ని మన మొబైల్కి ఓటీజీ కేబుల్ ద్వారా అటాచ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మన సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా సిఎఫ్ఎంఎస్ సైట్లోకి మనం ఫైర్ ఫాక్స్లో అయినా ఓపెన్ చేయవచ్చు, లేకపోతే క్రోమ్లో అయినా ఓపెన్ చేయవచ్చు. ఈ రెండింటిలో కూడా మనకి ఈ బయోమెట్రిక్ డివైస్ అనేది 100% వర్క్ అవుతుంది. ఒకసారి ఇప్పుడు ఇది పనిచేస్తుందో లేదని ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను. మీరు సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ 3 లైన్స్ మీద మీరు నొక్కేసేసి ఇక్కడ రిక్వెస్ట్ డెస్క్టాప్ మోడ్, రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ కానీ, వ్యూ యాజ్ డెస్క్టాప్ మోడ్ కానీ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కో బ్రౌజర్లో ఒకే విధంగా. దాన్ని ఆన్ చేసుకుంటే మీకు సిస్టంలో ఏ విధంగా కనిపిస్తుందో సేమ్ అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ బయోమెట్రిక్ డివైస్ వర్క్ అవుతుందో లేదో మనం టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బయోమెట్రిక్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిపోయి మనం ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ సెలెక్టెడ్ డివైస్ వద్ద చేంజ్ యువర్ డివైస్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఈ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఈ సిఎఫ్ఎంఎస్ సైట్కి సపోర్ట్ చేసే బయోమెట్రిక్ డివైసెస్ దీంట్లో కనిపిస్తాయి. దీంట్లో మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది స్టార్టెక్ FM220 కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసేసుకొని దీంట్లో కిందకు వచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే వెంటనే ప్లీజ్ వెయిట్ డివైస్ ఈజ్ డిటెక్టింగ్ అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంది. నెక్స్ట్ స్టార్టెక్ డివైస్ ఫౌండ్ అని చెప్పేసి ఈ విధంగా బయోమెట్రిక్ వేయమని చెప్పేసి ఈ విధంగా మనకి చూపిస్తుంది. వెంటనే మీరు బయోమెట్రిక్ అనేది వేస్తారు. క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ వెయిట్, అదేవిధంగా సక్సెస్ఫుల్లీ ఆథెంటికేటెడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ స్టేటస్ కూడా సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా రైట్ మార్క్ కూడా పడుతుంది. ఈ విధంగా ఈ స్టార్టెక్ FM220 అనేది 100% మన మొబైల్లో సిఎఫ్ఎంఎస్ సంబంధించి ఏ బిల్స్ని అయినా సరే మనం ఆథెంటికేషన్ అనేది చేయవచ్చు. కాబట్టి 100% ఈ సిఎఫ్ఎంఎస్ని మన మొబైల్లో కూడా ఈ విధంగా పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా పీడీ అకౌంట్ సంబంధించి ఆ వర్క్ మొత్తాన్ని మన మొబైల్లో చేసుకోవచ్చు అనేది చూద్దాం. ముందుగా మనకి ఈ పీడీ అకౌంట్ సంబంధించి వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్ పీడీ అకౌంట్స్ అని చెప్పేసి ఒక టైల్ ఉంటుంది. ఈ ఒక టైల్ ద్వారా మనం BLM టైల్ వస్తుంది, అదేవిధంగా ఆఫీస్ శాంక్షన్ వర్క్ఫ్లో టైల్ వస్తుంది, పీడీ మాస్టర్ స్కీమ్ టైల్, ఇవన్నీ కూడా
ఈ వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్ టైల్ ద్వారానే వస్తాయి. ప్రస్తుతానికైతే మన మొబైల్లో ఆ వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్ పీడీ అకౌంట్ టైల్ అనేది మన స్మార్ట్ ఫోన్లో కనపడదు, కానీ ట్యాబ్స్లో కనిపిస్తుంది. ట్యాబ్ అంటే మన మొబైల్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి స్క్రీను, ఆ ట్యాబ్స్లో ఈ వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్ పీడీ అకౌంట్ స్టైల్ అనేది 100% కనిపిస్తుంది. కాబట్టి మన వద్ద ఆల్రెడీ ఐరిస్ ట్యాబ్ ఉంటుంది శాంసంగ్ సంబంధించి. ఆ శాంసంగ్ ఐరిస్ ట్యాబ్లో ఈ వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్ పీడీ అకౌంట్ టైల్ అనేది 100% కనిపిస్తుంది. కాబట్టి ముందుగా ఐరిస్ ట్యాబ్ ఓపెన్ చేసేసి ఆ వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్లోకి వచ్చేసేసి ఆ వర్క్ఫ్లో మొత్తం చేసేయండి. ఆ వర్క్ఫ్లో చేసిన తర్వాత అప్పుడు బిఎల్ఎం టైల్ వస్తుంది, ఆఫీస్ శాంక్షన్ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ టైల్ వస్తుంది, పీడీ స్కీమ్ మాస్టర్ అండ్ ప్లాన్ టైల్ వస్తుంది. నెక్స్ట్ ఆఫీస్ శాంక్షన్ వర్క్ఫ్లో కాన్ఫిగరేషన్ టైల్ సహాయంతో మనం కాంటింజెంట్ ఎక్స్పెండిచర్ టైల్ కూడా మనం పొందవచ్చు. ఈ విధంగా మన స్కూల్లో ఉన్న ఐరిష్ ట్యాబ్ ద్వారా మనం వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్ టైల్ ఓపెన్ చేయవచ్చు. నెక్స్ట్ ఆ టైల్ సహాయంతో మనం అన్ని టైల్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టైల్స్ వచ్చేసిన తర్వాత సేమ్ సిస్టంలో ఏ విధంగా అయితే మనకి వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా 100% ఈ టైల్స్ అన్ని కూడా మన మొబైల్లో పనిచేస్తాయి. అంటే మనకి ఫస్ట్లో పీడీ స్కీమ్ మాస్టర్ అండ్ ప్లాన్లోకి వచ్చేసేసి మనం ఆ స్కీమ్ని యాడ్ చేసుకుంటాం కదా, ఆ స్కీమ్ని కూడా మన మొబైల్లోనే యాడ్ చేసుకోవచ్చు. దాని కొరకు మీరు వ్యూ యాజ్ డెస్క్టాప్ మోడ్ అని పెట్టుకుంటే మీకు స్క్రీన్ కూడా సిస్టంలో లాగానే కనిపిస్తుంది. సేమ్ ఈ స్కీమ్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా కాంటింజెంట్ ఎక్స్పెండిచర్లోకి వచ్చేసేసి ఆ శాంక్షన్ ఆర్డర్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఈ పీడీ అకౌంట్ సంబంధించి ఆ గ్రాంట్ సంబంధించి ఆ అమౌంట్ను క్లెయిమ్ చేయాలనేది ఆల్రెడీ 100% ప్రాసెస్తో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో చూసి మీరు ఏ విధంగా పీడీ అకౌంట్ సంబంధించి ఆ గ్రాంట్స్ని విత్డ్రా చేయాలనేది 100% మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా కాంటింజెంట్ ఎక్స్పెండిచర్లో మీరు శాంక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత మరలా నెక్స్ట్ ఈ బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లోకి వచ్చేసేసి ఫైనల్గా ఆ పీడీ డిస్బర్స్మెంట్ అనేది కూడా మీరు చేసేయవచ్చు. చేసిన తర్వాత ఫైనల్లో ఆ బిఎల్ఎంలో మీరు ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా బిఎల్ఎంలో బిల్ చేసుకున్న తర్వాత ఫైనల్లో మీరు బిఎల్ఎంలో బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది కాబట్టి కిందకు వచ్చేసేసి ఆథరైజ్ మీద క్లిక్ చేసేస్తే వెంటనే బయోమెట్రిక్ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. ప్లీజ్ వెయిట్ డివైస్ ఈజ్ డిటెక్టింగ్ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది మనం వేసేస్తాము. ఈ విధంగా మొబైల్లోనే ఆ బిల్స్ అన్నిటిని కూడా మనం ఆథరైజ్ అనేది చేసేయవచ్చు. ఈ విధంగా సేఫ్నెస్ సంబంధించి ఏ రకమైన బిల్స్ అయినా సరే మనం ఈ విధంగా ఈ స్టార్టెక్ బయోమెట్రిక్ డివైజెస్ ద్వారా మనం మన మొబైల్లోనే ఈ వర్క్ అనేది 100% కంప్లీట్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఓన్లీ పీడీ అకౌంట్ సంబంధించి మాత్రమే కాదు, అందరి డీడీ వాళ్ళకు కూడా వారి యొక్క శాలరీ బిల్స్ కానీ ఇంకేమైనా సప్లిమెంటరీ బిల్స్ కానీ ఇంకేమైనా సరే సేఫ్నెస్ సంబంధించి బిల్స్ని కూడా ఈ విధంగా మన మొబైల్లోనే ఆథెంటికేషన్ అనేది చేయవచ్చు. ఈ స్టార్టెక్ FM220 బయోమెట్రిక్ డివైస్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసేసి మీరు అమెజాన్ నుంచి ఈ డివైస్ని మీరు పర్చేస్ చేయవచ్చు.